కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమనిదురించిన. అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన
మరచునా? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా? ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా? నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు. నీ హీన స్థితిని బట్టి నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒకరోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు, గంభీరంగా నవ్వు, గంభీరంగా నవ్వు. అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి. వాడి అనే కొద్ది నువ్వు అన్నావు అనుకో, వాడు ఇంకాస్త పగలబడి నవ్వుతాడు. వాడి అని అనుకును అనుకుంటాడు మెంటలెక్కిందని. మెంటలు కాదు, వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలు. అట్లా చేస్తాడు యేసయ్య, అట్లా చేస్తాడు యేసయ్య. నాకు విశ్వాసం ఉందండి, అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొర్లించాలనుకున్నా. నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి, నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి. నాకు ఈరోజు ఉంది, రేపు ఉంది. నాకు నా యేసయ్య ఉన్నాడు. నేనెందుకు బతుకుతా ఏడుపులో? సరే అంటే అనని అవమానాలు అంటున్నారా, దూషిస్తున్నారా, అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉంటే ఉన్నాయి. వాటన్నిటిని మార్చే బలమైన దేవుడు నాకున్నాడు. ఆత్మీయతలో పడతా లెగుస్తా ఉన్నానా, జారి పడతా లెగుస్తా ఉన్నానా? ఓకే, నడవని. ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు. ఈరోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను, భవిష్యత్తులో నేను బలపడి ఇతరులకు కౌన్సిలింగ్ చేసే పొజిషన్కి నా దేవుడు నన్ను తెస్తాడు. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు, దుఃఖం లేదు. నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా. మరి మీరు ఎట్ట బతకాలనుకుంటున్నారు? ఒక మొక్క చెబితే అబ్బాయి ఎట్ట బతకాలనుకుంటున్నారు? నాలాగేనా? అంతే ఫిక్స్ అయ్యారా? నిజమేనా? డౌట్ లేదుగా? వెళ్ళి అడుగుదాం, మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? ఇంకా ఆ విషయాలు దిగులు లేదుగా, వదిలేసినట్టేగా, హ్యాపీ, రైట్. ఇది మనకు ఆరోగ్యం, ఇది మన ముఖాలకు తేట, ఇది మనకు సమృద్ధి విందు. అంతేనా? ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి. అందుకే తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమన్నాడు చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ దేవుడికి చెప్పు, ఎనీ టైం హ్యాపీగా ఉండు. నేను చెప్పానా? అందులో ఉందా? అది సంతోషంగా. మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా. నేను రోజుకు ఓ సినిమా చూస్తానని పోయావు. సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా, ఇంకా ఫుల్ తాగుతాను పోయావు. అయ్యో, ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము
అది పాట నీకు తెలియదా ఏంది? తెలుసు, పాడుకుంటున్నారు, ఇంకెందుకు. ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే? హెల్తీ, ఆరోగ్యం. సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది. నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దకపోయినా, ఏ పౌడర్ వేయకపోయినా, ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది. మూడవది నిత్యము విందు కలుగును. 3. 4వది మన సంతోషము ఇతరులకు మేలు. మన సంతోషం ఇతరులకు రక్షణ కారణమవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను, ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు, తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు. నేను నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది. ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగిద్ది. యేసు ప్రభువును బట్టి నీ సంతోషమా, ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు. అదే నువ్వు వికారం మొహం వేసుకొని తట్టడేడుపు మొహం నిండా పెట్టుకొని దేవుంట దేబురోం అనుకుంటా తిరిగితే, ఊసురోం అనుకుంటా తిరిగితే, నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఎవడు నమ్మడం. నీకు నీ యేసు ప్రభువు దండం తల్లి, నువ్వు కాస్త సంతోషంగా ఉండమ్మా. అసలు నీకు ఒకటి చెప్పనా, నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్ప దేవుడు, మరి నువ్వు అట్ట ఎందుకుంటున్నావు నాకు తెలియదని అన్యుడు నీకు చెబుతాడు. ఎంత దారుణం. చివరికి ఆడికి చెప్పడానికి పోయి మన ఏడుపు మొహం చూసి ఆడే మనకి చెప్పే పరిస్థితి. ఏమని? వాళ్ళ దేవుడి గురించి కూడా చెప్పడాడు. నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్పోడు, నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు అట్లా ఉంటున్నావు అంటాడు వాడు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, అనిపించుకున్నారా లేదా? అన్యుల చేత అనిపించుకున్నారా లేదా? మరి సిగ్గుండొద్దు మనకి? ఆడు ఏడుతుంటే నువ్వు పోయి ఓదార్చాల్సింది నీ దేవుడి గురించి చెప్పి. పాపం అన్యుడు సైతం నీ దేవుడి గురించి నీకు చెప్పి ఆడి నేను ఓదార్చాల్సిన గతి పట్టింది నీకు. తమరి విశ్వాసం అట్టా ఏడిసింది అన్నమాట. కాబట్టి దయచేసి ఈరోజు దానికి ముగింపు పలకండి. అలా చెప్పుతున్న ప్రభునందు అది నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాయింట్ నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఉంది, ముఖమునకు తేట, సమృద్ధి ఉంది, ఇతరులకు రక్షణ ఉంది, దేవునికి మహిమ ఉంది, చాలా ఉన్నాయి. మనము దేవుని బట్టి సంతోషపడటం. ఒక్కటే మొక్క అది కూడా చెప్తా. 2 సంతోషాలు మనకు కావాలి. ఒకటి మన సంతోషం మనకు కావాలి, రెండవది దేవుని సంతోషం కూడా మనకు కావాలి. మనం సంతోషంగా ఉంటాం మనకి బలం, దేవుని సంతోషాన్ని మనం వెతకటం కూడా మనకు బలం. అంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే అది కూడా మనకే బలం. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేస్తా. 2 రకాల సంతోషాలు. ఒకటి మన సంతోషం, 2 రైట్. మన సంతోషం ఎన్ని రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది మనకి? అది కూడా ఏ సంతోషం? దేవుని బట్టి మనం పొందే సంతోషం. నెహెమ్యా గ్రంథము 8, 10, 8 తిరగే చూసుకుంటారో ఎట చూసుకుంటారో చూడండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎక్కడుంది మన బలం? ఒక్కసారి మీరు అందరూ చెప్పండి ఆ మాట ఏందో. యెహోవాను బట్టి సంతోషించటం, యెహోవా యందు ఆనందించటం వలన మనకి బలమట. బాయ్ కాస్త మాంసం తినరా, బలం వచ్చిద్ది.
మే కాస్త ఆకుకూరలు తిన్నమ్మాయి బలం వచ్చింది, రక్తం పట్టిద్దని చెబుతుంటారుగా. అట్లాగా మీ అందరికీ నేను చెబుతున్నా, దేవుని బిడ్డలారా కాస్త దేవుని బట్టి సంతోషించండి, బలం వచ్చింది. నా మాట వాక్యమా ఉందిగా? రైట్. మనము దేవునిలో ఆనందించటం వలన మనకు బలం. అదే సమయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడ్డా ఇక మామూలుగా ఉండదు. నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా నీకు ఎదురుండదు ఇక. నువ్వు అది కూడా జాగ్రత్త పడాలి. నీ సంతోషం విషయంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో కూడా నువ్వు అంతే కేర్గా ఉండాలి. ఈ రెండు నీకు సరిగ్గా అర్థమైతే నీకు ఇక ఎదురుండదు. అందుకే ఈ రెండు విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఈ మాట ఎక్కడుంది? యెహోషువ చెప్తాడు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి, ఇశ్రాయేలీయులారా వారికి భయపడకుడి జడియకుడి, నిశ్చయముగా మనం ఆ దేశములో ప్రవేశిస్తాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడు. మీరు అవిశ్వాసులై సణిగితే దేవుడు బాధపడతాడు. విశ్వాసము గలవారై దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడ్డా వాళ్ళు అవుట్, గెలుపు మంది అయితే. మనకు జయం రావాలంటే ఎవరు సంతోషపడాలి మనల్ని బట్టి? అది రాజు సంతోషపడితే ఇక మనకు ఎదురుందా? రాజ్యంలో ఇక మన ఆటలు ఎన్నైనా సాగుతాయి. అయితే రాజు మనల్ని బట్టి సంతోషపడాలి. సంతోషపడటానికి మనం ఏం చేయాలి అంటే, దేన్ని బట్టి రాజు సంతోషపడతాడో అవి వెతుక్కొని చేయాలి. ఇక మీరే ఇంటికి పోయి వెతుక్కోండి. రాజు వేటిని బట్టి సంతోషపడతాడో, నువ్వు దేన్ని బట్టి సంతోషపడాలి? ఆయన బట్టి. అలా సంతోషపడితే నీకెన్ని లాభాలు? నువ్వు ఫిక్స్ అయిపోయావు, ఆయన బట్టి నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అని. కోటం అయినాక ఎవరన్నా ఏడుపు ముఖం వేసుకొని వస్తే మాడుగు పెట్టి పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెడీగా అయిపోయింది. నవ్వుతా రావాలి, సంతోషంగా కనపడాలి. ఏడుపు ముఖం కనపడిందా? నా చేయి చూశారుగా. కొట్టి సంతోష పెడతా. సరే, ఈ పాయింట్ పక్కన పెడదాం. ఫిక్స్ అయిపోండి. ఇక నుంచి గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ రాబోతున్న భవిష్యత్తును శాసించగలవు. దాని మీద దృష్టి పెట్టు. ఉదయిస్తున్న ప్రతి సూర్యోదయం ఒక క్రొత్త నిరీక్షణను నీకు ఇస్తుంది. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకు ఒక మౌన సందేశం ఇస్తుంది. ఏంటో తెలుసా? నిన్న అయిపోయిందని దిగులు పడకో. ఇది ఈరోజు నేను మళ్ళా ఉదయిస్తున్నాను కదా, అలాగే మళ్ళా నూతనంగా ఆలోచించు, క్రొత్తగా మళ్ళా మొదలుపెట్టు. ఈసారి గెలుపు నీదే అంటది. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. కాదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? పొడుస్తున్న ప్రతి సూర్యోదయం, ఉదయిస్తున్న ప్రతి పొద్దు నీకు నేర్పుతుంది మరో రోజుంది, మళ్ళీ భవిష్యత్తు ఉంది. నిన్న మొన్న అటుమన్న నీ కాకుండా అయిపోయినాయా? అట్లయితే ఈరోజు రేపు ఇక ముందు రోజులు నీవే. చలో సాగిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటుంది. ఈ మాటల్ని బట్టి జ్ఞానం తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. సైతానికి అవకాశం ఇవ్వకండి. ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దేవుడిని బట్టి మనం సంతోషించడం తెలుసుకున్నాం. ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి. మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే ఏం జరిగిద్ది? నంబర్ 1, యెహోషువ చెప్పిన ప్రకారం మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే మనకు శత్రువుల మీద జయం వస్తుంది. రెండవది, శత్రు గవిని మన వశమైద్ది. 2, మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే అసలు యుద్ధం మనం చేసే పని లేకుండా ఫైటింగ్ కూడా ఆయనే చేస్తాడు. అది యెహోషాపాతు మనకు చూపిస్తాడు. యుద్ధానికి మ్యూజిక్ పరికరాలు తీసుకొని పోతాడు. కత్తులు కట్టారులేమో, తర్వాత ముందే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి తీసుకొని పోతాడు. అవి తీసుకొని యెహోవాను స్తుతిస్తా పోతాడు. చిత్రం ఏంటంటే యుద్ధం కూడా చేసే అవసరం ఉండదు.
వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని వస్తారు. ఇంకెళ్ళి జస్ట్ దోపుడు సొమ్ము తెచ్చుకోవటమే. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే శత్రువుల మీద జయం. నంబర్ 1, శత్రు గవిని మనకు స్వాధీనమైంది. నంబర్ 2, నంబర్ 3, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే యుద్ధము ఆయనే మన పక్షంగా చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు నిద్రపోతున్నా సరే నీకు కావాల్సిందని రెడీ చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే లోకం చేతిలో పడకుండా నిన్ను తప్పిస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నిన్ను ఘనపరుస్తాడు. రాజు సార్, రాజమ్మా, రారాజు మన నాన్న మనల్ని బట్టి సంతోషపడితే మార్కెట్కి పోయి బట్టలు తెస్తాడు, ఫ్రూట్లు తెస్తాడు, అన్నీ తెస్తాడు, మనం అడిగిందల్లా ఇప్పిస్తాడు. ఎందుకు? మనం అంటే ఇష్టం, సంతోషం, చెప్పిన మాట వింటాం. కొన్నిసార్లు ఆఫర్లు కూడా ఉంటాయి మనకి. మన చిన్నప్పుడు, రే నేను చెప్పిన ఆ పని చేసామంటే నీకు ఫలాన్ని ఇస్తా అంటాడు. అవునా? నాన్న సంతోషపడితే మనకు కావాల్సిందన్నీ కొనిపెడతాడు. ఆ నాన్న సంతోషపడితే, అందుకే భక్తులందరూ ఆయన సంతోషాన్ని వెతికారు. దేవుడు మనల్ని బట్టి సంతోషపడితే ఆకలితో కూడా మనల్ని పండుకొనేడు. ఏలియాని 2 సార్లు లేపి రొట్టెలు పెట్టాడు. ఈ పిచ్చోడు తిండి కూడా తినకుండా నన్ను చంపేయని పండుకున్నాడు. ఏంది చంపేలే, లేచి తినో, ఆకలితో ఉన్నావు. రొట్టెలు మాంసం కాకుల చేత పంపించాడు. అసలు ఒక్క పూటన్నా పస్తు ఉంచడే. ఎందుకు? ఇష్టం ఏలియా అంటే. ఎందుకంటే ఏలియా దేవుని సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడు దేవుని సంతోషపెట్టడానికి ఆలోచిస్తాడు. ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఎప్పుడు నువ్వు ఆలోచిస్తా, దేవుని కార్యాలను గురించి ప్రణాళికలు వేసుకుంటా, దేవుని సేవ గురించి, దేవుని చిత్తం నెరవేర్పు గురించి, దేవుని సంతోషాన్ని గురించి పాడుకుంటా, ఆరాధించుకుంటా, పరిచర్య చేసుకుంటా, దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తా, దేవుడికి నచ్చే క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడతా. సాటి మనిషికి హెల్ప్ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. దీనులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. రోగులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. పరిశుద్ధులకు ఉపచారం చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. ఆర్తులకు అన్నార్తులకింత సాయం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. కష్టపడ్డ వాడికి తగిన సహాయం చేస్తే సంతోషపడతాడు. ఎవరు? నా దేవుడు సంతోషపడతాడు. దప్పిగొన్నవానికి దాహం ఇస్తే దేవుడు సంతోషపడతాడు. ఆకలి కొన్నవానికి అన్నం పెడితే దేవుడు సంతోషపడతాడు. వస్త్రహీనునికి ఇంత వస్త్రం ఇస్తే సంతోషపడతాడు. ఎవరో? వస్త్రం పొందినోడే కాదు, పైన దేవుడు కూడా సంతోషపడతాడు. ఇలా ప్రతిదీ, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం. ఎప్పుడైనా మంత్రి గారినో ఎవరినో పెద్ద వాళ్ళని కలవటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏది పడితే తీసుకెళ్తావా, శ్రేష్టమైన తీసుకెళ్తావా? చెప్పండి. ఎందుకు? అవి తీసుకెళ్తే అవి చూసి అతను సంతోషపడి ఏదో మనకి మేలు చేస్తాడని కదా. ఆయనకంటే తీసిపోయినాడు ఆ దేవుడు. ఒక మనిషి సంతోషపడితేనే కొన్ని పనులు మనకు అవుతాయి అనుకుంటే, రాజాదిరాజైన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే, ఈ చెడుతనం చేస్తే ఆయన బాధపడతాడు. ఇది ఇష్టం లేదు ఆయనకి, మానేస్తా, వద్దంటున్నాడు, వదిలేస్తా. ఇది చేస్తే దేవునికి ఇష్టం, ఇది చేస్తే దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం, అయితే చేస్తా అని ఒక దేవుని ప్రేమించే వ్యక్తిగా, ఇక ముగిస్తున్నాను నేను, దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవుని యందు ఆనందించే వ్యక్తిగా, దేవుని ఇష్టాన్ని వెతికే వ్యక్తిగా నువ్వు అడుగులు వేస్తే, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తే నీకు తిరుగుండదు సోదరి, నీకు తిరుగుండదు సోదరా. మనుషులు మనల్ని కేర్ చేయటం వేరు, యేసయ్య మనల్ని కేర్ చేయటం వేరు. ఆయన చాలా అద్భుతంగా మన విషయంలో ఆయన శ్రద్ధగా ఉంటాడు. నా సేవా జీవితంలో ఒకే ఒక్కసారి అన్నం లేని రోజు వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది, అన్నం లేని రోజు. భలే ఛాన్స్ అనుకున్నా. అది కూడా దక్కనిలా. ఇంట్లో అన్నం ఉన్న రోజు తినే ఐటెం కన్నా ఎక్కువ ఐటెం ఆ రోజు తినేటట్టు చేశాడు.
ఏమయ్యా ఒక్క రోజన్నా పస్తు ఉన్నాయవా? భక్తులు ఆంతున్న సాక్ష్యాలు చెప్పుకుంటే నాకేమయ్యా ఒక సాక్ష్యం కూడా, నీకోసం ఒక పూటన్నా పస్తుండే పరిస్థితి లేకుండా చేసావని ఫీల్ అయ్యా. ఏడిసేవాళ్ళే పారా, నువ్వు ఆకలితో ఉంటే నాకు ఇబ్బంది, తినిపో. ఏందనుకున్నా? మనం ఏదో ఆయన్ని ఘనపరుస్తాం కానీ ఆయన తన ఘనతను వెతుక్కోడు. ఆయన ఎప్పుడు మనల్ని ఘనపరచాలని చూస్తుంటాడు. ఆయనకి అదో పిచ్చి. ఆయన మైండ్ ఎప్పుడు మనల్ని ఘనపరచాలనే, మనకేమో ఆయన ఘనపరచాలని, ఆయన్ని ఘనపరచాలని, ఆయన నామాన్ని ఊరేగించాలని, ఆయన ప్రకటించాలని, ఆయన మయంపరచాలని. సరిపోయింది. మన పిచ్చి ఏమో ఆయన మయంపరచాలని, ఆయన పిచ్చేమో బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. ప్రియుడా నన్ను ఘనముగా చూడ, ప్రియుడా నన్ను ఘనముగా చూడ, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, నా గురి నీవే, నా స్వరచరి నీవే యేసయ్యా, నా స్వరచరి నీవే యేసయ్యా. నా గురి నీవే, నా దరి నీవే. దేవుని మహిమను వెతకటంలో మనం ఆనందపడితే, మీకు తెలుసా ఆయన మనల్ని మహింపరచాలని వెతుకుతాడు. దేవుణ్ణి సంతోష పెట్టాలని అన్నీ మనం ఇది చేసే సంతోషం, ఆయనకి ఇది చేసే సంతోషం అని అన్నీ వెతికి చేస్తూ ఉంటే ఆయన ఏ పనిలో ఉంటాడు తెలుసా? మనం దీన్ని బట్టి సంతోషపడతామో అవన్నీ సమకూర్చే పనిలో ఆయన ఉంటాడు. ఇదే దేవునికి భక్తునికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం. కుమారుడు చూడండి, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే అంటాడు. తండ్రి చూడండి, నాది కూడా ఏం లేదు, అంతా కుమారుడే, అన్ని నామముల కంటే పైనామం ఆయనదే. ఎంత అందంగా ఉంది. ఇదే వ్యవహారం మన విషయంలో కూడా చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన 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 అనే మైండ్లోకి వెళ్ళిపోతామో, ఇంకా ఆయన ఇక నీ మైండ్లోకి వస్తాడు. ఆయన నా ఊపిరైంది నీ శ్వాసని. మీరు పూర్తి చేయండి, మిగిలింది. నీ ధ్యాస. నీకు అంత సీన్ ఉందా? ఉందా? నీకు అంత సీన్ ఉందా? ఆయనకి ఎప్పుడు నీ ధ్యాస. పెద్దమా, నీలాంటి మొనగత్తె లేదని అని నేను అంటాను అనుకున్నావా? అనను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎప్పుడు ఆయనకి నీ ధ్యాస, నా ధ్యాసే. నేనేదో కహాని చెప్పట్లా, వాక్యం. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. దాని అర్థం ఏంది? ఎనీ టైం నా జ్ఞాపకాల్లోనే ఉన్నావు నువ్వు అని. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ
గాక. ఈరోజు ఆలోచించండి. 2 విషయాలు మీ తలంపుల్లోకి తెచ్చుకోండి. ఇక నుంచి ఎలా బ్రతకాలనుకుంటున్నారు? పెద్దగా చెప్పాలి. వాళ్ళని బాగునేయండి. ముందు వెళ్ళండి. బోవా 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 రండి. ఆ వాళ్ళని బోవకు బాగునేయండి. మీరు వినండి. రెండవది ఆయన సంతోషం. హృదయపూర్వకంగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు ఆయన సంతోషం వెతుకుతారు. ఆయనకి నచ్చనివి విడిచిపెడతారు. ఆయనకి నచ్చేవి, ఆయన ఇష్టపడేవి చేయటానికి ఎప్పుడూ తప్పిస్తారు. వాళ్ళ మనసు నుండి ఎప్పుడు ఆయన ఆనందాన్ని వెతుకుతారు, ఆయన సంతోషాన్ని వెతుకుతారు. దానికోసం ఎంతైనా తెగిస్తారు, ఎంత సాహసమైనా చేస్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. దేవా, నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏది లేదు ప్రభువా, ఇది నీకు ఇష్టమైతే నేను అదే చేస్తాను తండ్రి అని వారి మనసు ఎప్పుడు ఆ దిశగానే నడుస్తుంటుంది. అలాంటి బిడ్డల్ని దేవుడు అలక్ష్యం చేయటం. నేను నా లైఫ్లో చెప్తున్నాను, నేను ఆశించినది ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా ఉండలేదు ఈరోజు వరకు. మళ్ళీ నేను ఇంకా చెప్పాలంటే, నేను అడిగింది, ఆశించింది కొంచెం అయితే నేను ఊహించనంత ఇచ్చాడు ఆయన. అందుకు చెబుతుంది, నేను ఊహించనంత ఇచ్చాడు. అది ఏ విషయంలో నేను అనొద్దు, చాలా విషయాల్లో, నా జీవితానికి సంబంధించి, నా అవసరతలకు సంబంధించి, నేను ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి. నాకు ఆయన పిచ్చి, ఆయనకు నా పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా. మీరు కూడా నిజంగా దేవుణ్ణి ఆ మనసుతో కనెక్ట్ అయితే, ఏదో ఆయన దగ్గర ఏదో పొందుదామని కాదు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, దేవుణ్ణి ప్రేమించుటో మీరు బలపడితే తర్వాత కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఒక్కసారి పరిశీలించుకోండి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమైనా మీలో ఉన్నాయేమో చూసుకోండి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. ఇంకా ఎవరైనా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకపోతే దయచేసి బాప్తిస్మం పొంది విశ్వాసము గలవారై దేవుని రాజ్యములో ప్రవేశించండి. రక్షణానుభవంలోనికి వచ్చి కూడా ఇంకా ఎవరైనా సందేహాల్లో బ్రతుకుతుంటే సందేహాలను వదిలేసి ఇక నుంచి విశ్వాసము గలవారై ఉండండి. విశ్వాసం గలవారై ఉండి దేవుని కార్యాలను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇక నుంచి ప్రభు కార్యాలను నెరవేర్చడానికి ఆశ కలిగి అడుగులు ముందుకు వేయండి. దేవుని సంతోషం వెతకండి. దేవుడు నీకేది తక్కువ చేయడు. ఆమేన్.